అందరికీ శుభోదయం అండి. రేపు అక్టోబర్ 2 బుధవారం రోజున అమావాస్య కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం సంభవిస్తోంది. అయితే అందరికీ వచ్చిన అనుమానం ఏమిటయ్యా అంటే, ఆ రోజు మహాలయ అమావాస్య అవ్వడం వలన ఆ రోజు శ్రాద్ధాదులు దాన ధర్మాదులు ఆచరించకూడదా అనే మీమాంసలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ రోజు సూర్యగ్రహణం సంభవిస్తున్నప్పటికీ కూడా మనకి ఈ సంవత్సర కాలం అంటే 2024 ఉగాది నుండి 2025 ఉగాది వరకు కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. వీటిలో రేపు 2వ తారీఖు అమావాస్య బుధవారం రోజున వచ్చేటటువంటిది సూర్యగ్రహణం. ఇది కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం. ఇది భారతదేశంలో ఎక్కడా కూడా కనపడదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి నియమాలు కానీ మనం ఆచరించవలసినటువంటి అవసరమూ లేదు. కాబట్టి యథావిధిగా అందరూ కూడా ఆ రోజు మహాలయ అమావాస్య పర్వదినం కావడం వలన పితృకర్మలు ఆచరించుకోవచ్చు, శ్రాద్ధాదులు ఆచరించుకోవచ్చు, పితృతర్పణాదులు ఆచరించుకోవచ్చు, పితృకార్యార్థే దాన ధర్మాదులు చేసుకోవచ్చు. కాబట్టి ఎవరూ కూడా ఎటువంటి భయము లేకుండా అందరూ కూడా నిర్భయంగా ఈ యొక్క అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉన్నప్పటికీ కూడా అది మనకి కనబడదు. కాబట్టి మీరు శ్రాద్ధాదులు పితృకర్మలన్నీ కూడా ఆచరించుకోవచ్చు. ఆ రోజు మహాలయ అమావాస్య అవ్వడం వల్ల ఖచ్చితంగా అందరూ కూడా గతించినటువంటి మీ పెద్దవారందరికీ కూడా ఈ యొక్క శ్రాద్ధాదులు పితృకర్మలు దాన ధర్మాదులు చేస్తారని ఆశిస్తూ మీ కొమ్మన మంచి శేషగిరి శర్మ. అందరికీ కూడా శుభం. జై హింద్.